గాయ్స్ ఐఎమ్ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సిల్క్ ఎగ్జిబిషన్ గురించి అనమాట. మేము ఓన్లీ సిల్క్ శారీస్ ఉంటాయనుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాము. బట్ ఆల్ ఇన్ వన్ అన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. ఎంటర్ అవ్వగానే పార్కింగ్ కూడా ఎగ్జిబిషన్ లోపలే ఉంది కాబట్టి ఇలా గందరగోళంగా ఉందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని కన్ఫర్మ్గా యాక్టివేట్ చేసుకోవాల్సింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా, లైక్ చేయ కమెంట్ అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా పింగాణితో చేసిన డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంటర్స్, తులసి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. రోడ్లు కూడా ఉన్నాయి, బట్ కొంచెం చిన్న సైజువి రోడ్లు ఉన్నాయి. కాస్ట్ మాత్రం చాలా పెద్దగా చెప్పారు. చాలా కాస్ట్లీ అనిపించింది నాకు. అంటే ఓకే, వాళ్ళు బయట పెట్టి సేల్ చేస్తున్నారు, కొంచెం వర్క్ ఉంటుంది వాళ్ళకు కూడా. అంటే మళ్ళీ తీసి పెట్టడం నైట్, మళ్ళీ డేలో పెట్టుకోవడం అది. బట్ ఇట్స్ ఓకే. అయినా కూడా కొంచెమన్నా రేట్ దానికి తగ్గట్టుగా ఉండాలి. మరీ టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అందరు కాస్ట్ అడిగి వెనక్కి వెళ్ళిన వాళ్ళే నాకు తెలిసినంత వరకు. కొన్న వాళ్ళు అస్సలు లేరు. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై కిడ్స్ వాయిస్, నాయిస్, వాట్ ఎవర్. వాళ్ళు ఇంకంతే గోల చేస్తూనే ఉన్నారు. నాకు వాయిస్ ఓవర్ చెప్పడానికి టైం లేదు. ఇదే బెస్ట్ టైం అనిపించింది. అక్కడికి కూడా దూరేశారు అన్నమాట, ఏం చేయలేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఏ ప్యాకెట్ అయినా 20 రూపీస్, లైక్ డ్రై ఫ్రూట్స్, మసాలాలు, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఈజ్ జ్యువెలరీ కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అనమాట. అస్సలు ఇయర్ రింగ్స్ నాకు చాలా పిచ్చి. బట్ మరీ హై ఎండ్లో అయితే అసలు కొనను. నాకు రీజనబుల్ అనిపించాలి, నాకు నచ్చాలి, అప్పుడు కొంటాను. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా సెల్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరైనా కొంటారా? నాకు ఇంకా డౌటే. నేను ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి వచ్చాయి. అప్పుడు పిచ్చిగా అందరూ కొనేవాళ్ళు. ఈవెన్ చాలామంది చేసేవాళ్ళు ఓన్గా, ఈజీగా కూడా అనిపించాయి. అండ్ అక్కడైతే కస్టమర్స్ కూడా లేవు, జస్ట్ అయినా పెట్టుకుని అక్కడ నిల్చున్నారు అంతే. నెక్స్ట్ ఇంకా కీ చైన్స్. నెక్స్ట్ కమ్ హ్యూర్ టీనా అంబానీ యొక్క నెక్లెస్ చాలా ట్రెండ్ అయింది కదా, దాని యొక్క రెప్లికా ఎంత మంచిగా ఉందంటే చాలా బాగుంది, రియల్ అన్నట్లుగా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ యాజ్ యూజువల్ సూపర్, అన్ని మోడల్స్ ఉన్నాయి, బట్ కాస్ట్ ఈజ్ టూ హై. బ్రేస్లెట్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ ఉన్నాయి, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్లాస్టిక్ ఐటమ్స్, లైక్ కొంచెం కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అలా ఉన్నాయన్నమాట. నాకేమన్నా కావాల్సినవి ఉన్నాయా అని వెళ్ళాను, ఏం లేవు. ఓకే బాయ్ అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ ఉన్నాయి, దివాన్ సెట్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నాకేమంత మంచిగా అనిపించలేదు, నార్మల్గా ఉన్నాయి, ఏం పర్చేస్ చేయలేదు. కొంచెం స్పెషల్ అనిపించింది. ఇక్కడ మనకు కావాల్సిన బీడ్స్తో కావాల్సిన లాకెట్ వేసి కావాల్సిన విధంగా ఆయన టై చేసిస్తున్నారు అనమాట. అది కొంచెం స్పెషల్ అనిపించింది. ఆయన ప్రైజెస్ చెప్పినవి నాకు రీజనబులే అనిపించింది, బట్ నాకు అంత నీడ్ లేదు అది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నేను చోకర్ పర్చేస్ చేశాను. సో దట్స్ వై నేను ఇంకా బ్యాక్ వచ్చేసాను జస్ట్ కాస్ట్ అడిగి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, జూట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్. నేను కాస్ట్ అడగలేదులేండి, బట్ బాగానే ఉన్నాయి కలెక్షన్. అండ్ ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. శారీస్ మీద ఏదో ఆఫర్ రన్ అవుతూ ఉంది. మెన్స్ కుర్తీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఏదో ఒకటి కొందామన్న ఉద్దేశంతో వెళ్ళాను, బట్ ఏమి కొనకుండా తిరిగి రిటర్న్ వచ్చేసాను అనమాట. ఏంటి అంటే ఒక్కోసారి విండో షాపింగ్ కూడా మంచిగానే అనిపిస్తుంది. జస్ట్ అలా వెళ్ళి బయటికి రిఫ్రెష్ అవుతాం అంతే కదా. సో విండో షాపింగ్ కూడా చేస్తుండండి అప్పుడప్పుడే. ఏదో డైరెక్ట్ మనం వెళ్ళి షాప్ చేసి ఏదో కొనేయాలి అన్నట్లుగా కాకుండా. సో అక్కడైతే నేను చూస్తున్నవి చుడీదార్స్ మీదకి చున్నీస్ అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి, రెగ్యులర్ సైజ్ కన్నా కొంచెం అన్నిటి మీదకి సెట్ అయ్యేలా కూడా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. సో అవి ఆ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకంతా ఇలా చిన్న స్టాల్స్లా పెట్టారనమాట. అండ్ 1000కి 3 టాప్స్ అలా సెల్ చేస్తున్నారు. బట్ అవి 3 కాదు 4 ఇచ్చినా కూడా నార్మల్ రెగ్యులర్గా ఉన్నాయి. కొంచెం ఏమైనా డిఫరెంట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా అలా ఒక రౌండ్ వేసి నెక్స్ట్ ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చెప్పల్స్ అనేవి పెట్టారు. అసలు మోడల్స్ ఏం బాగాలేవు, జస్ట్ అలా క్యాప్చర్ చేసుకొని ఇంకొచ్చేసాను అనమాట. ఒక్కోసారి అంతే, మనం ఏం కొనాలనుకున్న కొంటాం. ఒక్కోసారి జస్ట్ విండో షాపింగ్ అని వెళ్తే ఫుల్గా షాపింగ్ చేస్తామన్నమాట.
నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్, డూ ఫాలో దేర్ గైస్. అక్కడ రీల్స్ చేస్తాను, ఫొటోస్ పోస్ట్ చేస్తాను, మీరు మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా స్టాల్స్ ఇయర్ రింగ్స్వి ఒక 2-3 ఉన్నాయి. ఇంకా అక్కడ డిఫరెంట్గా ఉంటే రేట్ అనేవి అడుగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ లిప్స్టిక్స్, అలా బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ మీకు సీన్ కనిపిస్తుంది, అది ఏంటి అంటే ఈ చెప్పాలనుకుంటున్నారా? అసలు కాదండి, మా హస్బెండ్ అనమాట. ఎందుకు లాస్ట్ సీన్లో లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారంటే ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదామంటే ఆయన ఒక రౌండ్ మొత్తం ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చారనమాట. అంతసేపు బయట కూర్చొని ఉన్నారనమాట. మీ హస్బెండ్స్ కూడా ఇలానేనా? షాపింగ్ అంటే అక్కడి వరకు తీసుకెళ్ళి బయట కూర్చునే రకాలేనా? మీరు షాపింగ్ అంతా అయిపోయినాక చెప్పండి, మేము వచ్చి బిల్ పే చేస్తాము, లేకపోతే అక్కడ ఏం మంచిగా ఉన్నాయో సెలెక్ట్ చేస్తామని చెప్పే రకాల. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? అండ్ మేము ఎగ్జిబిషన్కి ఒక బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. అండ్ ఎగ్జిబిషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బయట వచ్చేసి ఇక్కడ కొబ్బరి పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. కొబ్బరి పువ్వులు, కోకోనట్ కొంచెం స్పెషల్గా అనిపించింది. అండ్ ట్యాగలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి నేను షార్ట్స్ అనేవి దీని మీద పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఓకే, షార్ట్స్ కూడా పెడుతున్నాను, మినీ వ్లాగ్స్ లాగా ఈ మధ్య. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెరువు పక్కన ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి కొంగలు మామూలుగా లేవు, 1,00,000 వరకు ఈజీగా ఉంటాయి. చెట్ల పైన ఉన్నాయి, ఇలా రౌండ్స్ వేస్తూ ఉన్నాయి. షాక్ అయ్యాను, ఏంటి ఇన్ని ఉన్నాయని చెప్పేసి. తర్వాత మా మదర్ చెప్పారు చెరువు ఉంది కదా అందుకని చెప్పేసి, అంటే ఓకే అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా అక్కడ పక్కనే జుడియో ఉంటుంది. సో జుడియోలోకి వెళ్ళిపోయాం అనమాట. మనం షాపింగ్ చేసినా చేయకపోయినా ఒక రౌండ్ వేస్తే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా గర్ల్స్కి. అండ్ ఏమన్నా ఉన్నారా జుడియోలో? మామూలుగా లేరు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ది రేట్స్కి మనకు డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి. అంటే 899, 499కి అలా సెల్ చేస్తున్నారు. జాన్ 1 నుంచి జాన్ 31 వరకు జుడియోలో ఇలానే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు పర్చేజ్ అనమాట. ఇంత మంచిగా ఉన్నాయంటే క్లోత్స్ సూపర్గా ఉన్నాయి అన్నీ.